పంపడానికి ప్రీమియం అడుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్క నిమిషం గైస్, సీక్వెల్ సర్వర్ డౌన్లోడ్ చేయాలి అంటే ఓకే, మీరు ఇక్కడ సీక్వెల్ సర్వర్ డౌన్లోడ్ ఓకే 2019 కానీ ఏదైతే మీరు డౌన్లోడ్ పెట్టుకుంటారో ఇక్కడ ఇది వస్తుంది, ఈ లింక్ వస్తుంది. ఈ లింక్లో మనం వెళ్తే ఓకే డౌన్లోడ్స్ ఇట్లా కొట్టినా వస్తుంది, లేదంటే బై డిఫాల్ట్గా కింద అవే వచ్చి ఉంటాయి. మీకు ఏముంది ఓల్డ్ స్పెషలైజేషన్స్, సో నా స్క్రీన్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను డౌన్లోడ్ కొడతాను. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్, మనం దేనికి వెళ్తాం? ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే క్లౌడ్ కాకుండా ఉండేది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసినాక మనకి మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, మీరు ఇది కరెక్ట్గా ఇవ్వాల్సిన మ్యాండేటరీ లేదు. ఓకే, బేసిక్ డీటెయిల్స్ ఏవైనా ఇవ్వచ్చు ఇక్కడ మీరు. ఓకే, లైక్ మోహన్, ఓకే లాస్ట్ నేమ్ వచ్చేసి కృష్ణ, ఏదైనా ఇచ్చుకోవచ్చమ్మా. ఓకే, కృష్ణ ఈమెయిల్ ఐడి మీరు ఏదైనా ఉంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఓకే, అది కరెక్ట్ ఉండాలని అంత రూల్ ఏం లేదు. ఓకే, కంపెనీ ఏదైనా పెట్టుకోండి. కరెక్ట్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఏదైనా అలర్ట్స్, ఏదైనా అప్డేట్స్ ఏదైనా వస్తే వస్తుంది. ఇండియా, ఓకే కంపెనీ సైజ్, మీ కంపెనీలో ఎంతమంది ఉంటారు, ఎంప్లాయీస్ ఏదైనా సెలెక్ట్ చేయండి. జాబ్ ఏంది, డిబిఏ, ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్ అది కరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కామెంట్స్ ఇట్లా పెట్టి ఐ వుడ్ లైక్ టు మైక్రోసాఫ్ట్ షేర్ మై ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. డౌన్లోడ్ కొడితే ఇక్కడ ఏమొస్తుంది, కామెంట్స్ అడుగుతుంది. దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఫోన్ నెంబర్, కోడ్. ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి సెటప్ డౌన్లోడ్ అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ సీక్వెల్ సర్వర్ 2020 డౌన్లోడ్. ఇది ఈఎక్సీ ఫైల్ అంటే సెటప్ ఫైల్ అది. ఓకే, మనం దీని మీద క్లిక్ చేసుకుంటే ఓకే ఇక్కడ కనిపిస్తుందా డౌన్లోడ్స్ అని? డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఓకే డౌన్లోడ్స్, ఓకే ఓపెన్ చేస్తున్నా ఫైల్ని. ఓపెన్ చేస్తే ఇది ఏమవుతుంది, సెటప్ ఫైల్ కొడుతున్నాను, ఓపెన్ అయింది. కస్టమ్ కొడుతున్నా. ఓకే, ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా, పాత అడుగుతుంది. ఓకే, ఆటోమేటిక్గా పాత తీసుకుంటుంది అది, మీరేం డిస్టర్బ్ చేయొద్దు. లేదు మీరు ఈ సి డ్రైవ్లో కాదు వేరే డ్రైవ్లో పెట్టుకుంటాము మీరు అనుకుంటే మీరు అప్పుడు పాత మార్చుకోండి మీ దాంట్లో. ఓకే, లేదు సేమ్ పాతలో ఉంచుకుంటారంటే ఉంచుకోండి, అది మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ కొడతాం. ఓకే, ఇన్స్టాల్ కొడితే ఇది కొంచెం ఫైల్స్ రన్ అవుతాయి. ఓకే, బాగా టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే ఇది మొత్తం కావాలా. ఓకే, సో నాకు తెలిసి ఒక మినిమం 10 to 15 minutes తీసుకుంటుంది ఇది. సో ఇంతసేపు మీరు వీడియో రికార్డింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. నేను వీడియో పాస్ పెడతాను, దగ్గరకు వచ్చినప్పుడు నేను మళ్ళీ రిజ్యూమ్ చేస్తాను వీడియోని. ఓకే, సో ఇక్కడ వరకు మనకైతే డౌన్లోడ్ అయిపోయి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెటప్ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది అంటే ఇప్పుడు డౌన్లోడింగ్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ అంటే సెటప్ ఫైల్స్ లాగుతుంది, మళ్ళీ సెటప్ ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ విండో వస్తుంది అది చేసిన తర్వాత. ఓకే, దీన్ని ఏమంటారంటే సీక్వెల్ సర్వర్ ఇన్స్టాలేషన్ సెంటర్ అంటారు. ఓకే, ఈ ఇన్స్టాలేషన్ సెంటర్లో మనం దేనికి వెళ్తున్నాము, ఇన్స్టాలేషన్కి వెళ్తున్నాం. ఓకే, ఇన్స్టాలేషన్కి వెళ్తే మనం ఏం ఇన్స్టాల్ చేస్తున్నాము, ఇది న్యూ సీక్వెల్ సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంది మనకు ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, మనకు బేసిక్ వర్షన్స్ ఏమున్నాయి మీకు నేను చెప్పాను కదా. ఏంటి అవి? ఒక్క నిమిషం,
ఎక్స్ప్రెస్, ఎవల్యూషన్. ఓకే, సో ఇవి మాత్రం మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది 180 days ఫ్రీ ఇది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మనం ఎవల్యూషన్కి వెళ్దాము. ఓకే ఓకే డన్. సో ఇక్కడ మనము యాక్సెప్ట్ ఆల్ లైసెన్స్ స్టాండర్డ్స్ అని కొడుతున్నాము. నేను యాక్సెప్ట్ చేయకపోతే అలౌ చేయదు. యాక్సెప్ట్ చేసినాక మాత్రమే మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, బేసిక్ సెటప్స్ అయిపోయినవి. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది మనకి. ఏం ఎర్రర్ వచ్చింది? రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ అని వచ్చింది. అర్థమైందా? రీస్టార్ట్ చేస్తేనే ఇది వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. రీస్టార్ట్ చేయకుండా మనం ఓవర్ రైట్ చేయాలంటే ఇప్పుడు రీస్టార్ట్ చేసినట్టే మన క్లాస్ ఆగిపోతుంది. రీస్టార్ట్ చేయకుండా ఓవర్ రైట్ చేయడానికి ఏమైనా కుదురుతుంది అని చూస్తాకండి. పెండింగ్. రీస్టార్ట్ చేయాల్సింది. ఓకేనా, మరి రీస్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం ఆగండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ వచ్చిందా? యా, రీరన్ చేసిన. ఓకే, ఇప్పుడు ఓకే అయింది. ఇంతకుముందు మనకి రీస్టార్ట్ చేయమని అడిగింది కదా, సో నేను దాన్ని కొంచెం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి స్కిప్ చేసిన, రీస్టార్ట్ చేయకుండా ఆఫ్ చేసిన. ఎందుకంటే రీస్టార్ట్ చేసినట్టే మన సెషన్ మొత్తం పోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది మనం ఎప్పుడు టిక్ చేయొద్దు. ఇది అప్డేట్స్ పెడితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అప్డేట్స్ తీసుకుంటుంది ఇప్పుడు. ఓకే, మీరు రియల్ టైంలో చేసేటప్పుడు మ్యాండేటరీగా సిస్టమ్ రీస్టార్ట్ అడిగితే రీస్టార్ట్ చేయాలమ్మా. ఓకే, అప్పుడు అది కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ అన్ని ప్రాపర్గా తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చిన్న వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్ మనకి ఏం కాదు, జస్ట్ ఇది ఫైర్ వాల్ వార్నింగ్. ఒకవేళ ఏదైనా మనకి మేజర్ వార్నింగ్ వచ్చింది అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ కాదు. ఓకే, ఇందాక మనకి రీస్టార్ట్ చేయమంటే నెక్స్ట్ ఆప్షన్ ఎట్లా ఎనేబుల్ కాలేదు? అర్థమైంది కదా? సో మైనర్ ఎర్రర్ అయితే జస్ట్ మీకు జస్ట్ వార్నింగ్ చూపిస్తుంది, నెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ కొట్టినాను. ఇక్కడ మనకి మీరు ఏం చేస్తున్నారంటే ఇది మనకు అవసరమా? ఓకే, ఈ సర్వర్ని అజూర్ పోర్టల్కి ఏదైనా లింక్ చేసుకుంటారా, లింక్ చేసుకోరా అనేది అడుగుతుంది. మనకి ఇది అవసరం అయితే పెట్టుకోండి. 2019లో అయితే రాదు. 2022 ఏంటంటే లేటెస్ట్ వర్షన్ కాబట్టి, లేటెస్ట్ వర్షన్లో ఏంటంటే దీన్ని అజూర్కు కూడా లింక్ చేసుకునే దానికి స్కోప్ ఉంది మనకి. ఓకే, దీన్ని మనం మీరు ఏం చేయబాకండి. ఏమవుతుంది, అది
ఈజ్ అజూర్ లాగిన్, ఈజ్ ప్రిన్సిపల్ లాగిన్, ఈజ్ అజూర్ లాగిన్. ఒక నిమిషం ఖచ్చితంగా అజూర్ అడుగుతుంది అది. సరే తీసేసిన మొత్తం అజూర్దే ఎక్స్టెన్షన్ తీసేసిన. నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఏదైనా తీసుకుంటుందని ట్రై చేసిన. ఓకే, ఇక్కడ ఇది పెడితే ఏమవుతుందంటే ఈ సర్వర్ని అజూర్కి లింక్ చేయడానికి ఫీచర్ ఉపయోగపడుతుంది అది. ఓకే, నేను దీన్ని అన్టిక్ చేసేసిన. నెక్స్ట్ కొడితే మనకి కావాల్సిన ఫీచర్స్ ఏంటి, సీక్వెల్ సర్వర్లో డీబీఐకి ఏమేమి ఫీచర్స్ కావాలంటే ఇంజిన్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసేది డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయండి. సీక్వెల్ సర్వర్ రిప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఓకే, అనలైజ్ సర్వీస్ సెలెక్ట్ చేయండి. నాకు తెలిసి అవసరం లేదు కానీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్కేల్ అవుట్ మాస్టరు, డేటా క్వాలిటీ. ఓకే, ఇవి చాలు మనకి. ఓకే, సేమ్ పెట్టా నేను ఇంజిన్ సర్వీస్ కింద సీక్వెల్ సర్వర్ రిప్లికేషను, అనలైజిస్ సర్వీస్, అంతే. ఇంతకు మించి ఏం సెలెక్ట్ చేయాలి, మీరు కూడా ఇవే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది పెట్టినా కూడా పెట్టుకోండి. డేటా క్లయింట్ క్వాలిటీ అవసరం లేదు, జస్ట్ ఊరికే పెడుతున్నాను నేను అంతే. ఓకే, ఇక్కడ వచ్చేస్తే మీరు డైరెక్టరీ, సీక్వెల్ సర్వర్ డైరెక్టరీ అంటే ఎక్కడ ఈ ఫైల్స్ వెళ్ళి ఇన్స్టాల్ కావాలా, సేమ్ మనకు స్టార్టింగ్లో ఎట్లా అడుగుతుంది సేమ్ అట్లనే ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసాం కదా, వీటికి సంబంధించిన సెట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ ఇక్కడ వెళ్ళి కూర్చుంటాయి. ఓకే, నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, ఇక్కడ ఈ సీక్వెల్ సర్వర్కి నేమ్ అడుగుతుంది. ఓకే, సీక్వెల్ సర్వర్ నేమ్ అంటే ఇదేంటి అంటే మనం ఏదైనా ఒక సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ సీక్వెల్ సర్వర్కి పేరు పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా పెట్టున్నాను, ఇక్కడ డెమో 1 అని పెట్టాను కదా. ఏం పెట్టినాను ఇక్కడ, డెమో 1 డెమో 2 పెట్టినాను. ఇవి నేమ్డ్ ఇన్స్టెన్స్ అంటారు. ఇట్లా నేమ్డ్ ఇన్స్టెన్స్ అంటే పేరు పెట్టిన ఇన్స్టెన్స్ అంటారు. అలా కాకుండా మనము డిఫాల్ట్ పెట్టచ్చు. డిఫాల్ట్ పెడితే డిఫాల్ట్ ఏమొస్తుంది, ఎంఎస్ ఎస్క్యూఎల్ సీక్వెల్ సర్వర్. సో అప్పుడు ఏమొస్తుందంటే నాకు దీని ప్లేస్లో ఇది వస్తుంది. అర్థమైందా? లేదు మీ ఆర్గనైజేషన్లో వాళ్ళు చెప్తారు నువ్వు ఇన్స్టాల్ చేసే సర్వర్కి ఈ పేరు పెట్టు అని చెప్పి నేమ్ ఇస్తారు వాళ్ళు. నేమ్ ఇచ్చినప్పుడు ఆ నేమ్ని పెట్టాలి నువ్వు. లేదు నేమ్ ఏమి ఇవ్వలేదు అంటే నువ్వు డైరెక్ట్గా డిఫాల్ట్ అని పెట్టేసేయచ్చు. ఓకే, ఆల్రెడీ నా దాంట్లో ఒక ఇన్స్టెన్స్ ఉంది, అది డెమో 1 ఉంది. ఓకే, చూపిస్తుంది డెమో 1 ఆల్రెడీ ఉంది, మనం దాన్ని పెట్టుకోకూడదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, డిఫాల్ట్ ఇన్స్టెన్స్ పెట్టాను. మీరు కూడా డిఫాల్టే పెట్టండి. నేమ్డ్ ఇన్స్టెన్స్ అంటే ఆ సర్వర్కి సీక్వెల్ సర్వర్కి మనకు కావాల్సిన మనకి యూనిక్గా ఉండే పేరు పెట్టుకుంటాం అప్లికేషన్ బట్టి. ఓకే, నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్లోకి వెళ్తుంది, ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్లోకి. ఈ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్లో ఏం చేస్తుంది అంటే నేను మీకు పేజ్ వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తుందంటే సీక్వెల్ సర్వర్ ఏజెంట్, సీక్వెల్ సర్వర్ డేటాబేస్ ఇంజిన్, ఓకే, అనలైజెస్, బ్రౌజింగ్ సర్వర్స్, మనం ఏమైతే అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతాయి. ఓకే, అవన్నీ సెటప్లు మనకు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది మనకి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఉంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ కాన్ఫిగరేషన్ మేనేజర్లో లిస్ట్ డౌన్ అవుతాయి. ఇప్పుడు నేను ఏంది డెమో 1కి ఏం పెట్టాను, ఓన్లీ సీక్వెల్ సర్వర్ ఏజెంట్ పెట్టా. ఓకే, కానీ ఇక్కడ నేను కొన్ని అడిషనల్ సెలెక్ట్ చేయడం వల్ల ముందుకెళ్ళిపోయిందా, కొన్ని అడిషనల్ సెలెక్ట్ చేయడం వల్ల నీకు లైన్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆర్గనైజేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ లోకల్ మిషన్లో నువ్వు డిఫాల్ట్ అకౌంట్ ఉండించవచ్చు. ఓకే, ఇది అకౌంట్ నేమ్ డిఫాల్ట్గా ఉండించుకోవచ్చు. కానీ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇస్తారు ఇక్కడ ఏ అకౌంట్ పెట్టాలో ఇస్తారు. ఓకే, సో మార్చుకోవాలి అకౌంట్ నేమ్. ఓకే, అకౌంట్ నేమ్ మార్చుకోవాలంటే దీని మీద ఇట్లా డ్రాప్ డౌన్ చేసి బ్రౌజ్ చేసి మన అకౌంట్ పేరు ఏదో ఉంది, నా దానికైతే అశోక్, నాకు తెలుసు అశోక్ నాయుడు కొల్ల, ఇట్లా అకౌంట్ నేమ్ ఇస్తే అది కరెక్ట్ అకౌంట్ నేమ్ వస్తే ఇట్లా లైన్ అండర్లైన్ అవుతుంది. ఓకే, నేను పేరు ఇస్తున్నా.
ఆర్గనైజేషన్లో కూడా మీరు డిఫాల్ట్గా పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ నీ లోకల్ మిషన్లో నువ్వు డిఫాల్ట్గా పెట్టినా ఏం కాదు, కానీ వేరే ఆర్గనైజేషన్లో మ్యాండేటరీగా వాళ్ళ అకౌంట్ నేమ్ ఇస్తారు. ఓకే, డిఫాల్ట్ నేమ్ ఎందుకు పెట్టకూడదు అంటే ఆ సర్వర్ని రిమోట్ లొకేషన్ నుంచి హ్యాండిల్ చేస్తారు. ఓకే, నువ్వు డిఫాల్ట్ నేమ్ పెట్టావనుకో ఆ సర్వర్ నీకు రిమోట్ లొకేషన్ నుంచి హ్యాండిల్ కాదు. ఒకవేళ ఆ సర్వర్కి వేరే జాబ్స్ రన్ కావాలన్నా అవి ప్రాపర్గా పనిచేయవు. నెక్స్ట్ వచ్చేసి ఆ సర్వర్కి ఏదైనా హెచ్ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా కూడా పనిచేయవు. సో ఆర్గనైజేషన్కి ఏంటంటే అకౌంట్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, అకౌంట్ నేమ్ ఎట్లా చేంజ్ చేస్తారో ఇక్కడికి వెళ్ళి మన అకౌంట్ నేమ్ టైప్ చేస్తే అకౌంట్ నేమ్ టైప్ చేసి చెక్ నేమ్ కొడుతున్నా కానీ ఇట్లా హైలైట్ అయిపోద్ది. ఒకవేళ హైలైట్ కాలేదు అంటే మీరు ఇక్కడికి కూడా వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఓకే, వీటిల్లో ఏదైనా సెలెక్ట్ కాకపోయినా కూడా నీ పేరు హైలైట్ కాదు. ఇప్పుడు నేను మార్చిన ఏజెంట్కి మార్చిన, దీనికి మార్చిన, అనలైజర్ సర్వీస్కి అన్నిటికీ మార్చేయడం బెస్ట్. ఓకే, ఇది డ్రాప్ డౌన్ ఇది వదిలేసి బ్రౌజింగ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా? మామూలుగా అయితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు అడగలేదు తెలుసా? పాస్వర్డ్ ఎందుకు అడగలేదు తెలుసా? నేను ఏ అకౌంట్తో అయితే లాగిన్ అయినానో ఆ అకౌంట్ పేరే ఇచ్చా, అందువల్ల పాస్వర్డ్ అడగట్లేదు. కానీ ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుంది తెలుసా? నువ్వు నీ అకౌంట్ ఇవ్వవేడా, వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఈ సీక్వెల్ సర్వీసెస్కి సపరేట్ ఐడి ఇస్తారు. ఆ ఐడి ఇచ్చి దాని పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సేమ్ అకౌంట్ నుంచి చేయడం వల్ల అది పాస్వర్డ్ అడగట్లేదు. చూద్దాం. నెక్స్ట్ ఈ స్టార్టప్ టైప్ అంటే ఏంటి అంటే అమ్మా, ఇప్పుడు మనం ఈ విండోస్ సర్వర్ రీస్టార్ట్ అయింది అనుకో, సీక్వెల్ సర్వర్ ఆటోమేటిక్గా ఆన్ కావాలి. అర్థమైందా? ఇది నువ్వు మాన్యువల్ పెట్టావు ఏమవుతుందంటే నువ్వు ప్రతిసారి సర్వర్ ఆఫ్ అయి ఆన్ అయిన తర్వాత నువ్వు వచ్చి ఆన్ చేయాలి సీక్వెల్ సర్వర్ని. అదే నువ్వు ఆటోమేటిక్ పెట్టావు అనుకో, విండోస్ సర్వర్ రీస్టార్ట్ అవుతుండగానే సీక్వెల్ సర్వర్ కూడా ఆటోమేటిక్గా ఆన్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ, ఇన్వాలిడ్ పాస్వర్డ్ నాట్ వ్యాలిడ్. సో ఇక్కడ నాకు కూడా పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ కొడితేనే వెళ్తుంది. అర్థమైందా? ప్రతి అకౌంట్కి పాస్వర్డ్ కొట్టాలి, దేనికి తప్పున్నా రాదు. ఓకే, నెక్స్ట్ there is a invalid errors on the place, click OK on this dialog box. ఓకే, దీని మీద గ్రాంట్ చేయమంటుంది. ఓకే, ఏమొస్తుంది ఎర్రర్? పాస్వర్డ్ మిస్ మ్యాచ్ ఉండడం. పాస్వర్డ్ ఎక్కడ తప్పున్నా, మూడిట్లో ఎక్కడ తప్పున్నా నెక్స్ట్ వెళ్ళదు అది. ఓకే, ఇప్పుడు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే విండోస్ అథెంటికేషన్ మోడా, మిక్స్డ్ మోడా. ఓకే, ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా సరే మనం మిక్స్డ్ మోడ్ పెట్టుకోవాలి. ఈ మిక్స్డ్ మోడ్ దేనికంటే ఈ సీక్వెల్ సర్వర్ వచ్చేసి రెండిట్లో విండోస్ లాగిన్ అయినా లాగిన్ అవుతుంది, సీక్వెల్ అకౌంట్ లాగిన్ అయినా లాగిన్ అవుతుంది. ఓకే, అవి ఎలా ఉంటుందంటే విండోస్ లాగిన్, సీక్వెల్ లాగిన్ అంటే ఓకే, ఇప్పుడు నేను సెక్యూరిటీస్లోకి వెళ్ళి లాగిన్స్ కొట్టాను అనుకో, మీకు కనిపిస్తాయి కదా లాగిన్ నేమ్స్. సరే ఇది డౌన్లో ఉంది కదా అందుకని చూపించట్లేదు, అది అన్ఇన్స్టాల్ చేశాను. సెక్యూరిటీలోకి వెళ్ళి లాగిన్స్, ఇప్పుడు ఇదేముందట అశోక్ / సాయిబాబు అని ఉంది. అంటే ఇదేంది? విండోస్ లాగిన్ ఇది. ఓకే, ఇక్కడ చూడు అశోక్ SCA అని ఉంది, ఇది సీక్వెల్ అకౌంట్ లాగిన్. ఇట్లా _ లేదనుకో, / లేదు అనుకో, అది SCA మన ఈ అకౌంట్, అది సీక్వెల్ అకౌంట్, సీక్వెల్ సర్వీస్ అకౌంట్. ఒకవేళ ఇట్లా / ఉండింది అనుకోండి, అది విండోస్ అకౌంట్. అర్థమైందా? ఇట్లా / ఉంటే విండోస్ అకౌంట్, లేకుండా ఉంటే సీక్వెల్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనం విండోస్ అకౌంటే పెట్టామనుకో, డిఫాల్ట్ ఇది పెట్టామనుకో, ఓన్లీ ఈ యూజర్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. ఇట్లా ఉండే యూజర్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు, వీళ్ళు కనెక్ట్ కాలేరు. ఓకే, ఒకవేళ నేను మిక్స్డ్ మోడ్ పెట్టాను అనుకోండి, ఇద్దరు కనెక్ట్ అవుతారు. ఏముంది ఇక్కడ? సీక్వెల్ సర్వర్ అకౌంట్ అండ్ విండోస్ సర్వర్ అథెంటికేషన్, ఇద్దరు కనెక్ట్ అవుతారు. అర్థమైందా? ఇలా ఉండే అకౌంట్స్ కనెక్ట్ అవుతాయి, ఇలా ఉండే అకౌంట్స్ కూడా కనెక్ట్ అవుతారు. అర్థమైందా?
ఓకేనమ్మా. నెక్స్ట్ డేటా డైరెక్టరీస్. ఇక్కడ ఇంకో పేజ్ ఉంది, డేటా డైరెక్టరీస్. ఇది ఏంటి అంటే ఓకే, రూట్ డైరెక్టరీ. మీకు తెలుసు కదా, మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తే ప్రతి డేటాబేస్కి ఏమేమి ఉంటాయి? ఒక డేటా ఫైల్ ఉంటుంది, ఒక లాగ్ ఫైల్ ఉంటుంది, అవునా కదా? డేటా ఫైల్ ఉంటుంది, లాగ్ ఫైల్ ఉంటుంది. సో ఆ డేటా ఫైలు, లాగ్ ఫైలు ఒకటే ఫోల్డర్లో ఉండకూడదు, ఎప్పుడు ఒకటే డిస్క్లో ఉండకూడదు. ఆర్గనైజేషన్లు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి రియల్గా వచ్చేస్తే ఒక డిస్కే ఉంది కాబట్టి నేను రెండు ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, కానీ ఆర్గనైజేషన్లు ఏం చేస్తారు తెలుసా? డేటా ఫైల్కి ఒక డిస్క్, లాగ్ ఫైల్కి ఒక డిస్క్, బ్యాకప్కి ఒక డిస్క్, ఇట్లా సపరేట్ డిస్క్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను దానికి బదులు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఓకే, డిస్క్లానే ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఓకే, అవి మీరు డిస్క్లో అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇవి డిస్క్ లాగా ఫీల్ కావాలి మీరు. ఓకే, సి డ్రైవ్లోకి వెళ్తున్నా. సి డ్రైవ్లో ఎస్క్యూఎల్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది, ఎస్క్యూఎల్. ఓకే, దీంట్లోకి వెళ్తే దీన్ని రూట్ డైరెక్టరీగా పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డేటాబేసెస్ డైరెక్టరీ. ఓకే, దీన్ని ఎక్కడ పెడతానంటే సి డ్రైవ్ ఎస్క్యూఎల్ డేటా ఫైల్. ఓకే, ఈ సిస్టమ్ డేటాబేస్ డైరెక్టరీ మనం మార్చలేదాం. ఓకే, ఇప్పుడు చూడండి డేటాబేస్ ఎక్కడికి వెళ్తుంది? డేటాబేస్ ఫైల్ డేటాలోకి వెళ్తుంది. కానీ లాగ్ ఏం తీసుకునింది? లాగ్ కూడా అదే తీసుకునింది, కానీ లాగ్ని మనం వేరే డిస్క్లో పెట్టాలి. ఓకే, సీక్వెల్ సర్వర్ లాగ్కి లాగ్ డిస్క్ ఉంది, సపరేట్ డిస్క్. ఇప్పుడు మారిందా? ఓకే, బ్యాకప్ సపరేట్ డిస్క్లో పెట్టాలి. ఎందుకు అన్ని సపరేట్ డిస్క్లో పెడతామంటే, ఆర్గనైజేషన్లో ఒకవేళ ఈ డిస్క్ ఏదైనా ప్రాబ్లం వచ్చి డిలీట్ అయినా, ఓకే, బ్యాకప్ వేరే దగ్గర ఉంటే బ్యాకప్ సేఫ్గా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? బ్యాకప్ ఉంటే బ్యాకప్ నుంచి రీస్టోర్ చేస్తావు. అర్థమైందా? అన్ని తీసుకెళ్ళి ఒకటే డ్రైవ్లో పెట్టామనుకో, ఒక డ్రైవ్ దొబ్బింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి చాలా కష్టం అయిపోద్ది రికవరీ చేయడానికి. ఓకే, నెక్స్ట్ బ్యాకప్ ఎక్కడ? బ్యాకప్ సి డ్రైవ్ ఇక్కడ మనకి బ్యాకప్. సో ఇవన్నీ డిస్క్లు అనుకోండి మీరు. ఇక్కడ నేను ఒకటే డిస్క్లోనే పేర్లు మార్చిపెట్టా అంతే. మీరు ఆర్గనైజేషన్ సపరేట్ డిస్క్లు వస్తాయి మీకు. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ టెంప్డీబీకి సపరేట్ ఇవ్వాలి. మళ్ళీ పక్కన టెంప్డీబీకి వచ్చా. టెంప్డీబీ అంటే ఏం చెప్పాను మీకు నేను? టెంప్డీబీకి ఆర్గనైజేషన్లో సపరేట్ డిస్క్ ఉంటుంది. దేనికి సపరేట్ డిస్క్ ఉంటుంది? డేటా ఫైల్కి సపరేట్ ఉంటుంది, లాగ్ ఫైల్కి సపరేట్ ఉంటుంది, బ్యాకప్కి సపరేట్ ఉంటుంది, టెంప్డీబీకి కూడా సపరేట్ ఉంటుంది. ఎందుకంటే టెంప్డీబీ యాక్ట్ లైక్ ఏ ర్యామ్. ఓకే, టెంప్డీబీకి సపరేట్ డిస్క్ ఇస్తేనే రేపు హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు, ఏదైనా హెవీగా లోడ్ పడినప్పుడు ఆ డిస్క్ స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉంటే నీ ఆపరేషన్స్ అన్ని స్పీడ్గా అవుతాయి. ఓకే, సో దీన్ని కూడా నువ్వు సెలెక్ట్ చేసి ఇవ్వాలా, రిమూవ్ చేసి నువ్వు ఇవ్వాలా టెంప్డీబీ ఎక్కడ పెట్టాలా అని. ఓకే, నీకు ఆర్గనైజేషన్ సపరేట్ ఉంటుందమ్మా. నేను పెట్టలేదు ఇక్కడ, కానీ ఆర్గనైజేషన్ నీకు సపరేట్ ఉంటుంది. ఓకే, టెంప్డీబీకి మాత్రం సపరేట్ డ్రైవ్ ఇస్తారు. నువ్వు ఇవి పైన నువ్వు పెట్టుకోవడం నీ బెస్ట్. ఓకే, అర్థమైందా? ఓకే, మ్యాక్స్ డిఓపి సెట్టింగ్ 8 ఉంటుంది. ఇది నేను తర్వాత చెప్తాను మీకు. మ్యాక్స్ డిఓపి సెట్టింగ్ అంటే ఇది కొంచెం డెప్త్ వెళ్ళాలి. ఓకే, మెమొరీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ సీక్వెల్ సర్వర్ ఉంది కదా, మనకి కంప్యూటర్లో ఒక మెమరీ ఉంటుందా? మనకి కంప్యూటర్లో ర్యామ్ ఉండదా? ర్యామ్ సిపియు ఉండదా? ఇది మెమరీ. 32 GB ఉంది నా ల్యాప్టాప్కి. ఓకే, ఉందా? 32 GB ఉంది. ఈ 32 GBలో సీక్వెల్ సర్వర్ ఎంత వాడుకోవాలా అని పెడుతున్నాడు. అంటే మినిమము 2.3 GB, మ్యాక్సిమం వచ్చేసి 21 GB. ఓకే, ఇక్కడ మనం ఇవ్వాలి రికమెండెడ్లో ఎప్పుడు మినిమం ఎంత ఇస్తాము, మ్యాక్సిమం ఎంత ఇస్తాము. 2.5 GB అంటే ఎంత? 2000 పెడితే చాలు, అవునా?
మ్యాక్సిమం ఎంత ఇస్తాను 20 GB మ్యాక్స్ మెమరీ ఇక్కడ ఆల్రెడీ ఉంది 20 GB అని. ఓకే, మినిమం మెమరీ మ్యాక్సిమం మెమరీ. ఓకే, ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలి అంటే మినిమం మెమరీ మ్యాక్స్ మెమరీ ఎందుకు ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సీక్వెల్ సర్వర్ ఒక విండోస్ సర్వర్లో ఉందనుకో, ఆ విండోస్ సర్వర్లో వేరే అప్లికేషన్ వాళ్ళు కనుక పనిచేస్తున్నారు అంటే వేరే సర్వర్ దాంట్లో వేరే అప్లికేషన్ ఏదైనా వేస్తున్నారనుకో, ఆ అప్లికేషన్ వాళ్ళు వచ్చి మొత్తము ఫుల్గా వాడేశారనుకో, అప్పుడు ర్యామ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోదా? వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీ సీక్వెల్ సర్వర్ ఏమవుతుంది? కరెక్ట్, వెరీ గుడ్. అదే నువ్వు మినిమం మెమరీ ఇచ్చావు అనుకో, ఇది నీకు ఫిక్స్ అయిపోతుంది. సీక్వెల్ సర్వర్ దీనికి లాక్ చేసి పెడుతుంది మెమరీని. ఓకే, సో అప్పుడు ఇంక ఫ్రీ ఎంత ఉంది వాళ్ళకి, 32 GBలో 2 GB నీకు లాక్ చేసిందంటే ఇంక 30 GB ఉంది. ఓకే, సో మ్యాక్స్ మెమరీ ఎందుకు ఇస్తారంటే, నీ సీక్వెల్ సర్వర్లో నువ్వు ఎంత లోడ్ ఇచ్చినా ఏం పని చేసినా ఇది 23 GBకి మించి దాటదు. ఒకవేళ నువ్వు ఇది ఇవ్వలేదనుకో, ఓకే, ఒకవేళ అదే విండోస్ సర్వర్లో వేరే అప్లికేషన్ వాళ్ళు వేరే చిన్న చిన్న అప్లికేషన్స్ ఉన్నాయనుకో, అవి ప్రాబ్లం అయిపోతాయి. అవునా కదా? వేరే వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది కదా నువ్వు ఇవ్వకపోవడం వల్ల. ఇప్పుడు నీ సీక్వెల్ సర్వర్ మొత్తం తీసేసుకుంది అనుకోమ్మా, దాంట్లో చిన్న చిన్న అప్లికేషన్స్ ఏదైనా ఉంటాయి, అవి పనిచేస్తాయా? సో అందుకని మినిమం మెమరీ మ్యాక్సిమం మెమరీ చేయడం ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? ఈ మ్యాక్స్ డిఓపి అంటే ఏంటి అంటే ఆయన చెప్తాను నీకు. మ్యాక్స్ డిఓపి అంటే ఏంటి అంటే, మనకి మ్యాక్సిమం 8కి మించి ఇవ్వలేము. ఓకే, నాకు తెలిసి ఇవ్వలేము అనుకుంటున్నా, 16. ఓకే, ఇది తీసుకుంటుంది. ఓకే, ఈ మ్యాక్స్ డిఓపి అంటే ఏంటి అమ్మా, ఇక్కడ మనకి కొన్ని సిపిఎస్ ఉంటాయి కదా, ఇందాక ఓపెన్ చేసినప్పుడు మనకు సిపిఎస్ కనిపించా, నెంబర్ ఆఫ్ సిపిఎస్ కనిపిస్తాయి. నాదే ఓపెన్ చేస్తాను. ప్రాసెస్ సిపియు ఉందా? ఎన్ని సిపిఎస్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, 8 సిపియూలు ఉన్నాయి. అంటే కోర్స్ అంటారు ఇట్లా. ఈ 8 సిపియూల్లో ఎన్ని సిపియూలు సీక్వెల్ సర్వర్ వాడుకోవచ్చు? ఇక్కడ మా మెమరీ ఎట్లా ఇస్తున్నాం? అర్థమైందమ్మా? అట్లానే ఎన్ని సిపియూలు సీక్వెల్ సర్వర్ వాడుకోవచ్చు. దీనికి అలకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక కొరీ పడింది అనుకో, ఆ కొరీ పెద్ద కొరీ అనుకో, ప్యారలల్గా రన్ అవుతుంది కొరీ. మూడు కోర్లని మూడు సిపియూలను వాడుకొని పనిచేస్తుంది. అర్థమైందా? అర్థం కలదా? ఓకే, డన్. సో ఇప్పుడు ఏమైంది, మనం నెక్స్ట్ కొడితే ఏదో ఎర్రర్స్ వస్తున్నాయి. ఒక నిమిషం ఆగు, చిన్న మిస్సింగ్ సిస్టమ్ అడ్మిన్ అకౌంట్ టు కంటిన్యూ. సిస్టమ్ అడ్మిన్ అకౌంట్ మిక్స్డ్ మోడ్ పెట్టా కాబట్టి పాస్వర్డ్ లేదంటే ఒక నిమిషం ఆగు, నేను ఇక్కడ కొట్టేస్తున్నా. ఇది నెక్స్ట్ కొట్టాలంటే సిస్టమ్ అడ్మిన్ అకౌంట్ ఎంటర్ చేయాలి దీంట్లో. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైతే నేను కాన్ఫిగర్ చేస్తున్నానో ఆ అకౌంట్ని స్పెసిఫై చేస్తున్నా. సో నా అకౌంట్ తీసేసుకునేది. ఓకే, ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ అకౌంట్ కొట్టాలి. ఎందుకు సిస్టమ్ అడ్మిన్ అకౌంట్ కొట్టాలి అంటే, రేపు సీక్వెల్ సర్వర్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఈ అకౌంట్కే ఏమైనా చేయగలిగే యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 కానీ 2 కానీ నేనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్టరీస్ ఫైన్ ఉంది. టెమ్డిబికి ఏదో ఇష్యూ వచ్చింది. టెమ్డిబి డేటాబేస్ ఫైల్ టెమ్డిబి ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఆయన కొట్టి చూద్దాము. ఆల్రెడీ ఆ ఫోల్డర్లో నా దాంట్లో 2-3 సర్వర్లు ఉన్నాయి కదా, సో అందువల్ల దాంట్లో ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. సో నేనేం చేస్తానంటే మార్చి వేరే దానికి ఇస్తాను. ఓకే, నేను వేరే దానికి ఇస్తాను. ఇక్కడ తీసుకుంటా తీసుకోవాలి, ఇక్కడ కూడా ఉందని చెప్తాను. ఎండిగా వచ్చేసి దీంట్లోనే ఇద్దాం 2022లో. ఇట్లా ఉందని చెప్తుంది. సో దీంట్లో ఇద్దాం. ఓకే,
తీసుకున్నది ద మేనేజ్ అకౌంట్ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వచ్చిన ఎర్రర్స్ని ప్రాపర్గా రీడ్ చేసుకొని దాని ప్రకారం నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇప్పుడు మనది అయిపోయింది. ఓకే, దీంతో మనకేం అవసరం లేదమ్మా. ట్యాబ్లర్ మోడు, మల్టీమీడియా మోడ్, ఇది మనకు అడిషనల్గా ఒక సర్వీస్ చేయడం వల్ల వస్తుంది. మీరు అనాలైసిస్ సర్వీసెస్ పెట్టబాకండి. ఓకే, ఆప్షన్స్లో అనాలైసిస్ సర్వీస్ పెట్టబాకండి. ఓకే, ఇది పెట్టినా కూడా మీకు ఏం కాదు, కానీ అవసరం లేదు మనకి. ఓకే, ఇక్కడేమొచ్చింది, దీనికి కూడా అకౌంట్ అడుగుతుంది. ఈ అనాలైసిస్ సర్వీస్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవందరూ వీళ్ళు వాడతారు. ఇవి ఏవంటే మన డెవలపర్స్, డెవాప్స్ టీమ్ ఉన్నారు కదా, డేటాను బయటికి లాగి ఒక డాష్ బోర్డులో రెడీ చేయడము, డాష్ బోర్డులు చేస్తారని చెప్పాను కదా మీకు నేను. అనాలైసిస్ సర్వీస్ వాళ్ళు ఆడతారు. ఓకే, మీరు చేసి ఇప్పుడు ఏం వస్తుందంటే, మనము ఏమేమి ఇన్స్టాలేషన్ ఇద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ నేను సెలెక్ట్ చేసాను, గుర్తుందా, అనాలైసిస్ సర్వీస్ అని. ఇది మీరు టిక్ చేయబాకండి. ఓకే, ఇది టిక్ చేయడం వల్ల ఇది వచ్చింది నాకు. ఇది టిక్ చేయొద్దు, ఓన్లీ మీరు డేటాబేస్ ఇంజిన్ సర్వీస్, రిప్లికేషను, డేటా క్లయింట్, క్వాలిటీ క్లయింట్, ఇవే పెట్టండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ కొడుతున్నా. ఇప్పుడు వరకు మనం ఏమేమి సెలెక్ట్ చేసినామో, ఏమేమి ఇచ్చినామో అన్నీ ఒక సమ్మరీ ఇస్తుంది. ఇక్కడ సమ్మరీ ఇచ్చి నువ్వేం చేయాలంటే వెరిఫై చేసుకుంటావు. ఓకే, నేను అన్ని ప్రాపర్గానే పెట్టానా, ఓకే, అన్ని ప్రాపర్గా పెట్టాను, వెరిఫై చేసుకుంటావు. ఓకే, డేటా ఫైల్ దేంట్లో పోతుంది, లాగ్ ఫైల్ దేంట్లో పోతుంది, ఓకే, అన్ని వెరిఫై చేసుకుంటావు. డేటా ఫైల్ ఎక్కడ పోతుంది, లాగ్ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది, బ్యాకప్స్ దీంట్లోకి వెళ్తున్నాయి, టెమ్ డీబీ ఎంత ఇచ్చినానో టెమ్ డీబీ దేంట్లోకి వెళ్తుంది, మినిమం మెమరీ ఎంత ఉంది, మ్యాక్సిమం మెమరీ ఎంత ఉంది, కొలిషన్ ఎంత ఉంది, ఓకే, మ్యాక్స్ డిగ్రీ ఆఫ్ ప్యారలిజం అంటే ఎంత, సిపియు అలొకేషన్ ఎంత చేసినామో అన్నీ ఉంది. చూసుకొని ఓకే ఫైన్ అంటే జస్ట్ నువ్వు ఇన్స్టాలేషన్ కొడతావు. ఓకే, ఇప్పుడు ఫైల్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. నేను మీకు పాస్ పెడతాను. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాము. కంప్లీట్ అయిన తర్వాత, అన్ని ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది కంప్లీట్ అని టిక్ మార్క్ పడుతుంది. కంప్లీట్లోకి ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. చూద్దాం, 1 మినిట్ ఆగు. ఓకే, సో ఒక్కసారి మనకి ఇన్స్టాలేషన్ అయిపోయింది అనుకోండి కంప్లీట్గా, కాన్ఫిగరేషన్ మేనేజర్లోకి వెళ్ళి ట్రై చేయండి. చూడండి మనకి క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ వచ్చిందా లేదా అని. ఓకే, మనకి ఇంకా డెమో 1 కనిపిస్తుంది, కానీ మనం ఇన్స్టాల్ చేసింది ఏంది 2022. ఓకే, 2022. సో ఏం చేయాలంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజర్, ఒక నిమిషం, 2022 కనిపిస్తుందా? దీన్ని ఓపెన్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే సార్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయా, మనం ఇన్స్టాల్ చేసినవన్నీ కనిపిస్తున్నాయి. ఇది హయ్యర్ వర్షన్ కాబట్టి 2022 కాబట్టి 2019 కూడా వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. లోవర్ వర్షన్స్ అన్నీ వస్తాయి. అదే నువ్వు లోవర్ వర్షన్ ఓపెన్ చేసావు అనుకో కాన్ఫిగరేషన్ మేనేజర్, నీకు హయ్యర్ వర్షన్ అక్కడ కనిపించవు. ఇప్పుడు 2016 ఉంది, మనకి 2022 ఉంది. ఓకే, ఇప్పుడు నేను 22 ఓపెన్ చేశాను, 22 ఓపెన్ చేసి 16 కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అదే నేను 2016 ఓపెన్ చేశాను అనుకో 2022 కనిపిదాడా. ఇప్పుడే చూసాం కదా మనం. 16 ఓపెన్ చేస్తున్నా, 16 కాన్ఫిగరేషన్ మేనేజరు, ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ డెమో మాత్రమే ఉంది. అవునా కదా? కానీ దీంట్లో చూస్తే 2022లో డెమో 1 ఉంది, మనం క్రియేట్ చేసిన టెస్ట్ 1 ఉంది, మనం ఇందాక క్రియేట్ చేసి సగం ఫెయిల్ అయింది కదా ఒకటి సగంలో, అవి కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవి నేను అన్ఇన్స్టాల్ చేస్తాను రేపు. ఓకే, సో ఇట్లా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక ఇన్స్టాల్ చేయాల్సింది అంటే SSMS అని ఒకటి ఇన్స్టాల్ చేయాలి, SSMS టూల్. ఓకే, ఈ SSMSలో మనము కనెక్ట్ చేసుకుందని పనికి వస్తుంది. SSMS డేటాబేస్ ఇంజిన్ సర్వీసు text1 కనెక్ట్ అయిందా? text1 మనం క్రియేట్ చేసిందే ఏం డేటాబేస్లో. సో ఈ SSMS సెట్ ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఓకే SSMS ఓకే డౌన్లోడ్ 2022 SSMS కొట్టండి, ఇట్లా వస్తుంది. దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి.
ఇది కూడా నెక్స్ట్ అంతే, నెక్స్ట్ కూడా ఇక్కడ ఉందా, అర్థమైందా? సో ఇది టూల్. ఈ టూల్ ఏంటి అంటే మన సర్వర్ని కనెక్ట్ కావడానికి ఉపయోగపడే టూల్ ఇది. ఓకే, సో మీరు ట్రై చేయండి. ఇది మీకు రాలేదు అంటే రేపు క్లాస్లో దీన్ని ఎట్లా చేయాలో చెప్తాను మీకు. ఇది పింగ్ చేస్తుంది, ఇది పింగ్ చేయాలా, ఇది కూడా పింగ్ చేస్తాను మీకు. ఓకే.